ఐఏఎస్ రామ్ చరణ్ లాగా ఎవరు డాన్స్ చేయలేరు. ఎవరు వల్ల కాదంతే, నీ వల్ల కాదు, నా వల్ల అటువంటి అది పవన్ కళ్యాణ్ సినిమానా, చిరంజీవి సినిమానా, రామ్ చరణ్ సినిమా ఏదో అటువంటి పరిస్థితి అలా ఉంది అన్న. అది మన ఇండియన్ పాలిటిక్స్ కి ఇలాంటి సినిమాలు గుడ్ మెసేజ్ అన్న. మన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటే వార్డు మెంబర్ కాడి నుంచి పిఎం దాకా అందరూ నేర్చుకోవాలి. మన ఈ సినిమాలో బేసిక్, ఇది బేసిక్కే కాదు మొత్తం అనుకో. మన శంకర్ ఫామ్ లో లేడు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని అడిగినా ఫామ్ లో లేడు అంటాడు. సినిమా ఎలా ఆడుతుంది అంటున్నాడు. థియేటర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే మర్చిపోతారు. మనిషి చచ్చిపోతాడు అంతే. సెటిల్మెంట్ మీకు కళ్ళకి కనిపిస్తుంది. ఆ విధమైన గుడ్ మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఏం కావాలో అది మీకుంది. మీకేం కావాలా? మీకేం కావాలి? రొమాన్స్ కైలు ఆగిపోయినైతే పిప్పి చేసి ఐపీఎస్ వచ్చాడు. మీకు 10 seconds అన్న. అవునా? 10 seconds అయితే నెవర్ సీన్ బిఫోర్. నా స్టైల్ అయితే సూపర్. ఐఏఎస్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అన్న. ఆ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చే రోల్ అయితే సినిమాకి హైలైట్ అన్న. అదే ఒక హైలైట్ అనుకుంటే అప్పటి క్యారెక్టర్ అన్న. అప్పటి క్యారెక్టర్ అయితే మన పాలిటిక్స్ క్యారెక్టర్. అవునా? ప్రతి ఒక్క స్టేట్ కి ఇలాంటి అప్పటి క్యారెక్టర్ ఉంటే మన రాజకీయాలు అమెరికా కాదు, సింగపూర్ కాదు, రష్యా, ఆస్ట్రేలియా దేశమే మారిపోద్ది. ఈ సినిమా ఒక్కసారి చూడండి, దేశం కూడా ఖచ్చితంగా మారిపోద్ది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, ప్రధానమంత్రి ఎలా ఉండాలో, వార్డు మెంబర్ ఎలా ఉండాలో, కలెక్టర్ ఎలా ఉండాలో చూపించాడు. అక్కడ ఏ సినిమాలో ఉందండి? ఏ సినిమాలో ఉంది అలాంటిది? అంటే డబ్బు లేని రాజకీయం, డబ్బు లేని సినిమా ఇదే. ఇది డబ్బు లేని సినిమా అంటే ఒక్కడో చూడాలి. పోగొట్టుకుంటాము అదే కళ్ళకి చూపించాడు. ఈ సినిమా చచ్చిపోయాడు. మళ్ళీ బతికాడు. రామ్ చరణ్ సడన్ గా సీఎం అవుతాడు, సడన్ గా కలెక్టర్ అవుతాడు, సడన్ గా ఐఏఎస్, ఐపీఎస్, రిపోర్టరు, అప్పుడప్పుడు వ్యవసాయదారుడు అయిపోతాడు, అప్పుడప్పుడు ఏమవుతాడు లవర్ బాయ్, అప్పుడప్పుడు స్టూడెంట్ అయిపోతాడు. కాబట్టి రామ్ చరణ్ ఏమవుతాడో, ఏం చేస్తాడో, ఎక్కడ పోతాడో మనకే తెలియదు. కాబట్టి రామ్ చరణ్ ఈ సినిమాలో ఏమవుతాడో మనకు చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే సినిమా నేను చెప్పినట్టు కానీ ఈ సినిమా గ్లోబల్ మొత్తం మీద ఆడిస్తే సంవత్సరం రోజులు 1,00,000 కోట్లు కూడా కొట్టే ఛాన్సులు ఉన్నాయి. కానీ మీరు కానీ నెగిటివ్గా ట్రోల్ చేసి ఎవడెవడో చెప్పిన మాటలంటే ఈ సినిమా ఇండస్ట్రీ బాగుపడదు. మీరు బాగుపడరు, నేను బాగుపడను, ఆ సినిమా హీరో బాగుపడ్డావు, ఈ సినిమా థియేటర్ వన్ కూడా బాగుపడ్డావు. ఇదంతా ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లో ఉంది. ఇది ఒక తెలుగు సినిమా, ఇది తెలుగు భాషకు పట్టం కట్టే సినిమా. ఇటువంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ ఇప్పటిదాకా రాకూడదు అంతే. కాబట్టి వస్తాయిలే, కష్టపడితే వస్తాయి. కాబట్టి ఈ సినిమాని దయచేసి అందరూ చూడండి. 1,00,000 కోట్లు కూడా వచ్చాడు చేద్దాం. చూశారు కదా, రాత్రి నుంచి నేను మా అన్న రోడ్డు మీద పడుకొని నిద్రపోతున్నాం అండి. రాత్రి నుంచి అండి అదే రోడ్డు మీద, ఫుట్పాత్ మీద 500 బట్టి టికెట్ కొని మరి
అన్నా సినిమాలో రామ్ చరణ్ చచ్చిపోయాడు, చచ్చిపోయి మళ్ళీ పుట్టాడు, మళ్ళీ పుట్టాడు. తర్వాత పుట్టే మళ్ళీ సీఎం అయ్యాడు, మళ్ళీ కలెక్టర్ అయ్యాడు, మళ్ళీ ఐఏఎస్ అయ్యాడు, మళ్ళీ ఐపీఎస్ అయ్యాడు, సినిమాలో అయ్యాడు. కాబట్టి సినిమాని సినిమాలో చూడండి, నిజ జీవితంలో మాత్రం తీసుకోబోకండి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఇది ఒక కామెడీ. మూవీ ఒక రకంలో అంటే లోకల్ స్టార్ లాగా ఉందా? శంకర్ సార్ మార్క్ కనిపించిందా? స్టోరీ బాగుందా? కొంతమంది పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ స్టోరీ తీసినట్టు తీశారు అని చెప్తున్నారు. అంటే జనాలకు మంచి చేయాలని. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా అనిపించాయి? కొంచెం గ్రాఫిక్స్ ఇంకా మంచిగా చేయొచ్చు. డాన్స్ మన ట్రైలర్లో వేసినట్టు సాంగ్స్లో వేసినట్టు ఉందా, వేరే ఇంకేమన్నా ఉందా? శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ మేకింగ్ స్టైల్ కనబడిందా? వెంకటేష్ శంకర్ గారు రోబో లెవెల్లో ఉందా సినిమా? ఏమో చెప్పాలి. రేటింగ్ ఎంత సార్ మేడం అవుట్ ఆఫ్ 5? మేడం ఎంగేజింగ్ గా ఉందా మూవీ త్రూ అవుట్? స్టోరీ యాక్షన్ స్టోరీ శంకర్ ఇదివరకు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్. బట్ డెఫినెట్లీ నాట్ ఏ కంబ్యాక్. అండ్ ఇంకోటి ఏదో మనకి రామ్ చరణ్ స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంటుంది. రామ్ చరణ్ ఎస్ఎస్ చాలా బాగుంటాయి. అంజలి గారి క్యారెక్టర్ అదిరిపోతుంది. అప్పన్న క్యారెక్టర్ రామ్ చరణ్ నిగదిస్తాడు. బట్ మైనస్ ఎక్కడ అవుతుందంటే అన్న సినిమా అంతా ఒక ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. హై అనేది క్రియేట్ చేయదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమంటున్నారా? కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే అన్న ఉన్నా అంటే అది సరిగ్గా లేవన్నట్టు అనిపించింది. ఓన్లీ మనకి ఏదైతే మనకి ఇంటర్వల్ బ్యాంగ్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క సీనే మనకి చాలా హై ఇస్తుంది. సో దానివల్ల ఇప్పుడు ఫ్లాట్కి వెళ్ళిన ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోతుందనే మైండ్ సెట్తో ఉంటాం మనం. సో దానివల్ల స్టోరీ అనేది కంప్లీట్ ప్రెడిక్టబుల్ అనిపించేస్తుంది మనకి. అంటే సుకుమార్ ఒక రివ్యూ ఇచ్చాడు ప్రీ రిలీజ్ టైంలో డల్లాస్కి వెళ్ళినప్పుడు, అన్నాడు అంటే ఇంటర్వెల్ బ్లాక్ బాస్టర్ క్లైమాక్స్కి నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు చరణ్ అన్నాడు. అది వర్తే అది ఉందా అసలు? అంత పెర్ఫార్మెన్స్ చరణ్ చేశాడు. చరణ్ యాక్చువల్ ప్రెడిక్టబిలిటీ ఉంది చేశాడు. బట్ ఏంటంటే నేషనల్ అవార్డు వచ్చే అంత పెర్ఫార్మెన్స్ చేస్తే కదలేదు ఇక్కడ. అది సింపుల్ స్టోరీ. అది ఇది కూడా ఓట్ హక్కు కోసం గురించి ఏదో కొంచెం చెప్పారు. ఇంకా దేని గురించి చెప్పారు చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. అదే ఓకే. అంటే సాంగ్స్ పరంగా ఎలా అనిపించింది? సాంగ్స్ పరంగా చూసుకుంటే కనుక సాంగ్స్ మనం చాలా గ్రాండ్ ఇయర్గా చేశారు. గ్రూప్ ఒకటి డిఫరెంట్గా చేశారు. జరగండి ఒకటి చాలా గ్రాండ్ ఇయర్గా పెట్టారు. అండ్ తమన్ సాంగ్స్ తెలిసిందే, రిలీజ్ అవ్వగానే తిడతాం, సినిమాలో ఏదో బాగానే ఉందంటాం, సినిమా వెళ్ళిపోయాక లూప్లో వింటాం. ఇవి కూడా అలాగే ఉన్నాయి పాటలు. నేను ఎస్జే సూర్య మాత్రం ప్రతి సినిమాలో బాగా చేసినట్టు ఈ సినిమాలో కూడా బాగా చేశాడు. అంటే స్టార్టింగ్ లో అందరికి మూవీ ఓపెనింగ్ టైంలో శంకర్ గారు నల్ల కోట్లేసి కొంతమందిని అట్లా చూపెట్టారు అన్ని క్యారెక్టరైజేషన్స్ మూవీ ఓపెనింగ్ టైంలో. అప్పుడేంటే బాగా గ్రాండ్ గా అనిపించింది, ఏదో పెద్ద ఇష్యూ ఉంటుంది. నాకు సినిమా అన్నిటికంటే టైటిల్ లోగో పడుతుంది కదన్నా, ఆ ఎలివేషన్ నాకు బాగా అనిపిస్తుంది అన్న. చాలా బాగా డిజైన్, మ్యూజిక్ అని లోగో పడే విధానం, ఒక అసెంబ్లీ అంతా తిరిగి చాలా నాకు చాలా బాగా అనిపించింది. బట్ అంత హైకి స్టోరీ ఉందా? అంటే టైటిల్లో డిజైన్లో పెట్టింది సినిమాలో పెట్టలేదు అన్న. అది అక్కడ అంటే స్టోరీ లేదు, మెసేజ్ అట్లా ఉంది. బట్ ఏంటంటే ఏదో ఇంట్లో ఓటీటీలో చూస్తున్నట్టు అలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. సో అదొకటి మిస్ అయింది. హీరోయిన్కి స్కోప్ ఉందన్న. బట్ అది కూడా స్కోప్ ఉన్నంత వరకు ఉంది. ఎందుకు స్కోప్ స్పాయిలర్ అయిపోతుంది. అది కొంతవరకు స్కోప్ ఉంటుంది, కొంతతో డిస్టర్బ్ చేస్తుంది. కొన్ని రిలవెన్స్ ఉన్నాయంట కదా బయట జరిగే సంఘటనలకి సినిమాలో కొన్ని యూజ్ చేశారు. కొన్ని మన ప్రజలకి మంచి చేసే క్యారెక్టర్ అన్నట్టు కొన్ని యూజ్ చేశారు. ఇంకెవరిని తీసుకుంటారో తెలుసు, మన పవన్ కళ్యాణ్ తీసుకుంటారు. అటువంటి చూసుకున్నారు. రాజకీయం అనే మాట ఇంకా నేను దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అవన్నీ ట్రైలర్ రిలీజ్ చేయలేదు. అవన్నీ రిలీజ్ చేసి స్పాయిలర్లు అవుతాయి. సో అందుకని నేను దాని గురించి మాట్లాడలేదు. శ్రీకాంత్ సునీల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? సునీల్ క్యారెక్టర్ పెద్దగా ఏం లేదు, దానికి సునీలే అవసరం లేదు. ఆ క్యారెక్టర్కి మధ్యన మంచి విలన్ ఫామ్లో ఉన్నాడు సునీల్. విలన్ క్యారెక్టర్ చేసుకోవడం బెటర్. కమెడియన్ సునీల్ మనకి కనిపించడు. అండ్ శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. యాజ్ యూజువల్గా ట్రైలర్ చూసినట్టు రాజీవ్ కనకాల అవుట్ అయిపోతారు, కానీ ఎలా అవుట్ అయిపోతారో నేను చెప్పను.
ఓకే థ్యాంక్ యూ అయితే భయపడ్డాయి తమనంటే ఎక్కడ కాపీ చేస్తారో దేవుడు అనుకున్నా. బట్ చాలా బాగా చేశాడు. బట్ ఏంటంటే నాకు ఏఆర్ రెహమాన్ అనేది ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే శంకర్ అంటే ఏఆర్ రెహమానే, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఎన్నో ప్రపంచాలు సృష్టించారు. బట్ ఇప్పటికైతే 2025 వచ్చే గేమ్ చేసినప్పుడు తమన్ గారు గుడ్ మ్యూజిక్ ఇచ్చారు, చాలా బాగుంది. రామ్ చరణ్ డ్యాన్స్ కానీ సూపర్, ఆయన డ్యాన్స్ క్రేజ్ కానీ ఆయన మాస్ లుక్స్ కానీ ఫ్యాన్స్కు మామూలు కాదు భయ, బుర్ర 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 పాడైపోతుంది అలా ఉంది భయ. మూవీ అయితే గేమ్ చేంజర్ అయితే ఆల్ రికార్డు బ్రేక్ చేస్తారు. రికార్డుతో మాకు సంబంధం లేదు భయ. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు మూవీ చూడాలి భయ. ఎందుకంటే మూవీ డైరెక్టర్ శ్రీ శంకర్ సార్ కాబట్టి ఆయన ఏదైనా ఒక మూవీ తీస్తున్నా అంటే ఖచ్చితంగా అందులో ఒక మెసేజ్ ఉంటుంది భయ. ఆ మెసేజ్ కోసం మనం మూవీ చూడాలి భయ. మూవీ అయితే అన్ని రికార్డులు కొట్టేది చాలా చాలా బాగుంది. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. జై గేమ్ చేంజర్.